ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు: మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వార్తల వివరాలు: మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈగల్ వార్షిక నివేదిక 2025ను గవర్నర్ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ ఐజీపీ ఏకే రవికృష్ణ గత ఏడాదిన్నర కాలంలో మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన కార్యక్రమాలు సాధించిన విజయాలను గవర్నర్కు వివరించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడం, విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు, నియంత్రణ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. రెడ్ క్రాస్ సహకారంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రవికృష్ణ తెలిపారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను ముంబైలో ఆయన ఈరోజు వెల్లడించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనపరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి అంచనాను 6.7% పెంచినట్లు తెలియజేస్తూ, After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5%, and Q4 at 6.8%. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కుదిరిన 9 చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తాయని రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, సముద్ర ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలకు ప్రపంచ మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించడం వల్ల రాష్ట్ర ఎగుమతులు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సముద్ర ఆధారిత పరిశ్రమలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే సముద్ర రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ క్రీడా నైపుణ్య కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కేంద్రం ద్వారా బ్యాడ్మింటన్తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రతిభ కనపరిచిన యువ క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడారంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొంటూ, ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క సెగ్మెంట్ లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు వేసిన బీజం ఈ రోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రీడాలోకం నివ్వెరపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రకాశం జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులను పంపిణీ చేసింది. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, మెరుగైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత సమ్మేళనంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సంప్రదాయ చేనేత కళను పరిరక్షించడం అందరి బాధ్యతని, యువత చేనేత రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహక విధానాలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజధాని అమరావతిలోని నిర్మాణాలను మంత్రులు పి. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాజధానిలో నిర్మితమవుతున్న భవనాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొంటూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ గానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ గానీ, ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ గానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ గానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ గానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు గానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు గానీ, అదేవిధంగా అన్ని కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు గానీ, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే, ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 కోట్ల రూపాయలతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర బృందం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సంస్థలో 100 పడకల యోగా, ప్రకృతి వైద్య ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారని, 3 నెలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా యోగా, ప్రకృతి వైద్య రంగాల్లో పరిశోధనలు, వైద్య సేవలు, శిక్షణా కార్యక్రమాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ వేదికని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. సత్యానంద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఈరోజు 2K వాక్ను నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ మాట్లాడుతూ జిల్లాలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన 36 మంది అధికారులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన పెంపొందించి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా దోమల ద్వారా వ్యాపించే కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తిరువూరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ కె. మనోజా తెలిపారు. తిరువూరు పరిధిలోని 20 వార్డుల్లో ప్రతిరోజు దోమల నివారణ మందుల పిచికారీ, ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీటి నిల్వలను తొలగించడంతో పాటు మురుగు కాలువల శుభ్రత పనులు కూడా నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణలో ప్రజల సహకారం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.